హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ బౌల్స్ ఏంటంటే కేక్ మెజరింగ్ బౌల్స్ అండి. ఈ మెజరింగ్స్తో నేను కేక్ చేస్తే సూపర్గా వస్తుందండి. సాఫ్ట్గా స్వీట్గా చాలా బాగుంటుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఆ మెజరింగ్ బౌల్లో పెద్ద బౌల్ ఉంటుంది. ఆ పెద్ద బౌల్తో ఒక కప్పు మైదా, లాస్ట్ బౌల్తో షుగర్ పౌడర్. ఆ షుగర్ పౌడర్ ఏం లేదండి, షుగర్ని మిక్సీ చేస్తే ఆ పౌడర్ అంతే, ఇంకేం లేదు. అలాగే స్పూన్లో చిన్న స్పూన్ ఉంటుంది, పావు స్పూను, దాంతో బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్తో బేకింగ్ పౌడర్, సెకండ్ స్పూన్ అనమాట. ఫోర్త్ స్పూన్తో 2 కప్పులు కోకో పౌడర్. ఇవన్నీ వేసుకొని చల్లించాలన్నమాట, ఉండలేమి లేకుండా. దాన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే మొత్తం లిక్విడ్ అనమాట. ఇవన్నీ ఎట్లా అంటే ఒక సెకండ్ కప్పు ఉంటుంది కదా, సెకండ్ కప్తో ఆయిల్, అదే కప్తో మిల్క్ మేడు, సెకండ్ కప్తోనే పాలు. ఇవన్నీ రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట. ఇవన్నీ ఉన్న తర్వాత వేసుకున్నాక ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా మిక్స్ చేసుకోవాలి. ఉల్టాగా మిక్స్ చేయకూడదు. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం, ఆ పౌడర్ని ఏంటంటే కొంచెం కొంచెం వేస్తూ నిదానంగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటే దాంట్లో ఉండల్లాగా ఏమీ ఉండదు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా వస్తుంది. కొంచెం తిక్కుగా ఉంటే పాలు యాడ్ చేసుకొని చేయండి. అలా చేసి దాన్ని పక్కన పెట్టుకొని నేను ఫ్రీ హీట్ కోసం ఒక బౌల్లో ఒక స్టాండ్ పెట్టుకున్నాను. ఇసుక కానీ ఉప్పు కానీ ఏమి యూజ్ చేయట్లేదు, అవన్నీ ఏమి యూజ్ చేయకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ప్రీ హీట్ చేస్తున్నా ఒక 10 మినిట్స్. అలా దాన్ని వదిలేసాక ఏ బౌల్లో అయితే నేను కేక్ చేద్దాం అనుకుంటున్నానో ఆ కేక్ టిన్లో కింద బటర్ పేపర్ వేసుకున్నా, లేదంటే బటర్ అయినా అప్లై చేయొచ్చు. అది కూడా లేదు అంటే ఆయిల్ అంతా నీట్గా గ్రీస్ చేశాక పైన ఏంటంటే మైదా పిండి వేసుకోవాలన్నమాట. ఆ మైదా వేసిన తర్వాత ఉల్టా చేస్తే ఎక్స్ట్రా పౌడర్ పిండి ఏదైనా ఉంటే అది వచ్చేస్తుంది. దాంట్లో మన ఈ కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. పైన చాకో చిప్స్ వేసుకొని నేను ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్నాను కదా, దాంట్లో పెడుతున్నాను. అందులో ఒక 50 మినిట్స్లో 40-50 మినిట్స్లో కేక్ బేక్ అయిపోతుంది. నేను ఎలా అయితే చెక్ చేస్తున్నాను, మీరు కూడా అలాగే చెక్ చేయండి. అలా ఎక్కడ ఏమీ అంటుకోలేదంటే టూత్ పిక్కి మన కేక్ బాగా బేక్ అయిపోయినట్టు అనమాట. దాన్ని ఉల్టా చేసి మన కేక్ని తినేయటమే. అది చాక్లెట్ బేసిక్ కేక్ అండి. ఇది ఎవరైనా నేను చెప్పిన మెజరింగ్స్ ఉన్నాయి కదా, అలానే సేమ్ చేయండి. సూపర్గా వస్తుంది, స్మూత్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుందండి కేక్. ఈ కేక్ మన బేకరీలో తింటాం కదా, అదే టేస్ట్ వస్తుందండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ ఎంత స్పాంజీ ఉందో చూడండి, అంత స్పాంజీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.